ఒక్కరైనా రేవంత్ రెడ్డి అంటే చేయలేదు మేడం. మీ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మోడీనే ప్రధానమంత్రి. మీ తెలంగాణ బీజేపీ కాదు మేడం, తెలంగాణ బీజేపీ నాయకులంతా అడగొచ్చు కదా ప్రధానమంత్రి. ఈడ ఉన్న వాళ్ళు గాజులు వేసుకున్నారా? అంటే గాజులు వేసుకున్న చిన్న చూపు. ప్రతిపక్షంలో ఉండి పని ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసింది, అధికారంలోకి వచ్చినాక వాటిని సాధించింది. వీళ్ళు ఏం చేసిన అడుగుతున్నా నేను. గాజులు వేసుకున్న వాళ్ళు అంటే చిన్న చూపా? నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, వాళ్ళకి చిన్న చూపు ఉన్నది. గాజులు వేసుకున్నారని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు. చిన్న చూపు వాళ్ళకు ఉన్నది. తెలంగాణ కూడా మొత్తం మోడీ అంటుంది, మాకు 12-13 సీట్లు రాబోతున్నాయి అన్నారు. దేశమంతా 2014లో కూడా మోడీ అంది. కాంగ్రెస్ని ఓడించిన మోడీ 288 సీట్లు గెలుచుకున్నాడు. 2019లో కూడా దేశం అంతా మోడీ అంది, 303 సీట్లు గెలుచుకున్నారు. కానీ తెలంగాణ అప్పుడు మోడీ అనలేదు, అంతకుముందు మోడీ అనలేదు. ఇప్పుడు ఎలా అంటుంది మోడీ మోడీ అని? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలోకి రాలేదు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇవాళ ఏం కోరుకుంటున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ పథకాలు ఏవి కూడా ఈడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందివ్వడానికి సిద్ధంగా లేరు. ప్రజలకు చేరువ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమైనవి. కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ లేదా సంక్షేమ కార్యక్రమాల పైన కానీ ప్రజల లోపల ఈ ప్రభుత్వాలు తీసుకుపోవడంలో విఫలమైనరు. గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. గతంలో ఉన్నటువంటి ఏ పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఈడ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? అన్నీ మావే, అన్నీ మేమేం చెప్పుకున్నారు.